హాయ్ అందరికీ. ఇదేదా అనుకుంటున్నారా? దొండకాయ మసాలా కూర. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. ఇది రైస్కే కాదు, చపాతీకి అలాగే సంగటికి కూడా బాగుంటుంది. దొండకాయ మామూలుగా హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరికైనా హై బీపీ ఉందంటే కనీసం వారానికి ఒక్కసారన్నా దొండకాయ ఈ విధంగా చేసుకోండి, చాలా మంచిది. నేను ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా అంటే చాలా తక్కువ తీసుకోవాలి, శనగింజలు ఎక్కువగా తీసుకోకూడదు. నేను ఈ క్వాంటిటీ మొత్తము ఒక 1/2 kg దొండకాయకి చేస్తున్నా. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4-5 తీసుకోండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. తర్వాత పచ్చి కొబ్బరి తీసుకున్నాను, నేను ఇక్కడ ఒక 1/2 కప్పు తీసుకున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా కూడా తీసుకోండి. ఇవన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక 4 మిరియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు తీసుకున్నాను. చాలా తక్కువ తీసుకోండి. ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ వరకు నూగులు తీసుకోండి. ఎందుకంటే ఇది త్వరగా మాడిపోతుంది, అందుకనేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఫ్రై చేయండి. నూగులు మాడితే కొంచెం చేదుగా ఉంటుంది, అందుకే అస్సలు మాడనివ్వద్దండి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ తీసుకోండి. అది కొద్దిగా వేడైన తర్వాత నేను దొండకాయలను బాగా కడిగేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను. అంటే వంకాయని కట్ చేస్తాం కదా నూనె వంకాయకి, అదే విధంగా కట్ చేసుకోవాలి. వీటిని అన్నిటినీ ఆయిల్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి. కొద్దిగా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. దొండకాయలను ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల వాటికి సాల్ట్ అనేది బాగా పడుతుంది, లేదంటే కర్రీలో అవి కొద్దిగా చప్పగా అనిపిస్తుంది, ఉప్పు సరిగా పట్టదు. ఇలా మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అలా ఫ్రై చేయండి. మాడనివ్వద్దండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుతూ ఉండాలి, లేదంటే అవి ఒకవైపు మాత్రమే ఫ్రై అవుతాయి. ఈ విధంగా కలుపుతూ మూత క్లోజ్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కర్రీ చేస్తే ఈ దొండకాయ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యిందో. అసలు మాడనివ్వద్దండి, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కొద్దిగా ఓపిక చేసుకొని చేస్తే ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ కొద్దిగా జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు తీసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక ఆనియన్ పెద్ద తీసుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ పడుతుంది. ఇక్కడ కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ మారే వరకు ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజువే. వీటిని ఒక 5 నిమిషాలు ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని ఉడకనివ్వండి. మూత క్లోజ్ చేసుకొని ఉడకనిస్తే తొందరగా అయిపోతుంది కర్రీ అనేది, అందుకే నేను ఎక్కువగా ఈ విధంగా చేస్తాను. చూసారు కదా కరెక్ట్గా ఉడికింది. మరీ మెత్తగా అయిపోకూడదు, ఈ విధంగా ఉండాలి. కూరలో అక్కడక్కడ టమాటాలు వస్తే బాగుంటుంది టేస్ట్, మరీ మెత్తగా చేయొద్దండి. మనం ముందుగా అవన్నీ వేయించాం కదా శనగింజలు, అవన్నీ ఆ పేస్ట్ ఇది. ఈ విధంగా ఒకసారి కలుపుకొని 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ కారం తీసుకున్నాను. ఇది అడుగు అంటకుండా కలుపుతూ
కలర్ మారే వరకు మసాలా ఫ్రై చేసుకోవాలి. మసాలా పచ్చివాసన అస్సలు ఉండకూడదు. ఇక్కడ నేను కొద్దిగా చింతపండు తీసుకున్నాను గుజ్జుని, అది కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మనం మసాలా అనేది బాగా ఫ్రై చేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుపోతుంది. ఇక్కడ ముందుగా నేను ఫ్రై చేశాను కదా, ఆ దొండకాయలను వేసుకుంటున్నా. ఇవన్నీ ఒకసారి ఆ మసాలా పట్టే విధంగా కలుపుకోండి. ఒక 2 నిమిషాలు కలుపుకోండి ఇదే విధంగా. అప్పుడు ఆ ముక్కలకి బాగా మసాలా పడుతుంది. ఇది కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇందాక మిక్సీ పట్టాం కదా మసాలా, ఆ నీళ్ళు ఇవి నేను ఇందులో వేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఆ గ్రేవీ మొత్తము దగ్గర పడాలి. ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా, మళ్ళీ మీతో అడిగి మరీ చేయించుకుంటారు, అంత బాగుంటుంది ఇది. ఇక చూసారు కదా, కరెక్ట్గా ఉడికిపోయింది. ఏదైనా కర్రీ మీద ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్గా వస్తే అది ఉడికిపోయింది అనేసి అర్థము. చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో, మరి నీళ్ళగా రాలేదు, అలాగే మరి చిక్కగా లేదు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి నేను కాంబినేషన్ సంగటి చేస్తాను ఈరోజు. ఇక్కడ కుక్కర్లో చేస్తాను నేను ఎక్కువగా సంగటిని. నేను ముందుగా ఒక 2 గ్లాస్ బియ్యం నానబెట్టాను. 2 గ్లాస్ బియ్యంకి కరెక్ట్గా నేను 5 గ్లాసులు నీళ్ళు పోస్తాను. అంటే 1 గ్లాస్ బియ్యంకి 2.5 గ్లాస్ నీళ్ళు పోస్తాను. ఆ కొలతతో చేస్తే బాగొస్తుంది. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. మనము కుక్కర్లో సంగటి చేసేటప్పుడు కరెక్ట్గా నీళ్ళు కొలత కరెక్ట్గా ఉంటేనే అది పొంగకుండా బాగా మెత్తగా ఉడుకుతుంది, లేదంటే పైనంతా పొంగిపోతుంది. నేను ఇక్కడ ఒక 3 విజిల్ వచ్చే వరకు ఉడికించాను. చూసారు కదా, కుక్కర్ పైన అసలు నీళ్ళే రాలేదు, బాగా మెత్తగా ఉడికిపోతుంది. మనం నీళ్ళు కొలత అనేది కరెక్ట్గా వేసుకోవాలి. అస్సలు ఎక్కడా అడుగు అంటలేదు, అలాగే నీళ్ళు కూడా పొంగలేదు, మెత్తగా ఉడికింది. ఒకసారి గెంటతో ఈ విధంగా మెత్తగా చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు ఇలా అంటే ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది. అలాగే కొద్దిగా రాగి పిండి వేసుకోండి, అంటే మీకు ఎంత కావాలంటే అంత, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఈ రాగి పిండి మొత్తం ఈ అన్నంలో కలిసే విధంగా ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టండి. ఎందుకంటే పిండి పచ్చివాసన పోవాలి కదా, లేదంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది, అది పచ్చిగా ఉండకూడదు. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. అప్పుడు ఆ పిండి బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఒకసారి ఈ విధంగా అనుకోండి, మొత్తం కలిసే విధంగా. మామూలుగా పల్లెల్లో అయితే చెక్క ఉంటుంది కదా సంగటి ముద్ద చేసేకి, దాంతో చేస్తారు. నా దగ్గర అది లేదు. నేనైతే ఈ విధంగా గిన్నెలో వేసి చేస్తాను. ఈ గిన్నెకి ఏదైనా నెయ్యి అన్నా ఆయిల్ అన్నా అప్లై చేస్తాను లైట్గా. తర్వాత ఈ విధంగా సంగటి అందులో వేసుకొని రౌండ్గా తిప్పితే చాలు, నీట్గా వచ్చేస్తుంది. అస్సలు చేయి పెట్టాల్సిన అవసరమే లేదు. చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చేసిందో. అస్సలు చేయి కాలకుండానే రౌండ్గా చేసేయచ్చు సంగటి ముద్దని. నేను ఇక్కడ కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. అలాగే దొండకాయ కూర చేశాను కదా మసాలా కూర, అది వేసుకున్నాను. చాలా బాగుంటుంది అసలు. ఆ దొండకాయలు అయితే ఎంత మెత్తగా ఉడికిపోయాయో. దొండకాయలను ఫ్రై చేసి తర్వాత కర్రీ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.